ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలు రాస్తూ 1:6 నుంచి ఏమంటున్నాడంటే, ఆయన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మన దేవుడు గొప్ప దేవుడు, అటువంటి దేవుని విడిచిపెట్టి ఏం చేశారంటండి, భిన్నమైనటువంటి సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందని అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం మాట అయినా కానీ ఇప్పటికీ ఇది అలానే ఉన్నది. ఈ రోజున చాలామంది చూసినట్లయితే డబ్బుల కోసం, అంటే ఆర్థికపరమైన విడుదల కోసం, అప్పు నుంచి విడుదల పడాలని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పడం, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పేస్తే డబ్బు వచ్చేస్తుందంటే అంతే వెళ్ళిపోతున్నారు. ఈవెన్ చాలామంది క్రైస్తవులే, దేవుని నమ్మినటువంటి వారే. సృష్టికర్తను మాని సృష్టిమును పూజించుట చూసారా? ఇంకా సృష్టిని బట్టి దేవుని స్తుతించు. యేసయ్యా ఈ ఫోన్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, ఈ ఫ్యాన్ ఇచ్చావు, థ్యాంక్ యూ, ఈ మైక్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్. ఓకే, అందుకని మైక్ థ్యాంక్ యూ అంటే అది రాంగ్. ఈవెన్ నీ బిడ్డలు కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి, కానీ వాళ్ళని స్తుతించకూడదు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. ఇంత ఈజీగా మీరు ఎలాగా వెళ్ళిపోయారు? అదే బ్రదర్ అప్పులు తీరుతాయని చెప్పేసి మేము అలాగే వెళ్ళిపోయాం అందులోకి. ఇక్కడ మనిషికి ఏంటంటే సమస్య నుంచి బయటపడాలి. ఏదైతే ఏంటి, ఏ దేవుడైతే ఏంటి, ఎలాగైతే ఏంటి, ఏ విధంగానైతే ఏంటి, నా సమస్య తీరాలి. ఇదే కాన్సెప్ట్ చాలామందికి. ఎందుకంటే మేము దేవుని దగ్గరికి వచ్చాం, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో చూసాం, మేము ఎంతో ప్రార్థన చేస్తాం, కానీ ఫలితం లేదు. ఫలితం ఇప్పుడే లేదా, ఎప్పుడే లేదా, అసలు మొత్తమే రాలేదా అంటే లేదు. గతంలో దేవుడు అద్భుతాలు చేశాడు, గతంలో దేవుడు కార్యాలు చూసాం, గతంలో మంచి జీవితం జీవించాం, గతంలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాం, కానీ ఇప్పుడే, ఈరోజే, ఈ సమయంలోనే ఇటువంటి పరిస్థితి కూడా మేము వెళ్తూ ఉన్నాం. ఎందుకని? ఎంత ప్రార్థన చేసినా ఫలితం రావట్లేదు, ఎంత దేవుని స్తుతించినా ఫలితం రావట్లేదు. ఎంతగా దేవుని వాక్యం వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, అందరి జీవితాల్లో జరుగుతున్నాయి, మా జీవితంలో జరగట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చింది మాట. ఇప్పుడు మిమ్మును పిలిచిన వారిని విడిచి, ఆమేన్. ఇంకెందుకు దేవుని విడిచిపెట్టాలనుకుంటున్నాను? చాలామంది విడిచిపెట్టేశారు. ఇంకా దేవుడే లేడు. ఎందుకంటే నా కష్టాన్ని చూడాలి కదా, నా శ్రమను చూడాలి కదా, నా బాధను చూడాలి కదా. ఓకే, ఎప్పుడు వచ్చింది కష్టం నీకు? ఇప్పుడు. మరి గతంలో నువ్వు దేవుని చూసావా? నువ్వు సుఖంగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించావా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుని మహింపరిచావా? ప్రశ్న ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతించావా? దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి దేవుని పరిచయను ప్రోత్సహించావా? దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి దేవుని పని ఏం చేసావు? అబ్బాయి అలాగడిగితే మాత్రం ఏమయ్యా ఇంతకాలం ఏం చేసావు? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్పి నేను చెప్పాను కదా. బాల్య దినముల్లో నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నానే. నీ వయసు ఎంత ఇప్పుడు? అదేనండి, 30 దాటేసింది, వివాహం జరగట్లేదు, ఉద్యోగం రావట్లేదు, గందరగోళంలో ఉన్నాను. ఏంటి, నీకు వివాహం అవ్వట్లేదని గందరగోళంలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చావు. మరి నీ బాల్య దినముల్లో ఏం చేసావు? చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు 40 వచ్చింది, 50 వచ్చింది, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, పిల్లల చదువులకి మరి ఆ యొక్క ఏమంటారు అమౌంట్ కట్టలేకపోతున్నాం, స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, లేకపోతే కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం, రెంట్లు కట్టలేకపోతున్నాం, హౌస్ రెంట్ కట్టలేకపోతున్నాం. ఇలా చాలామంది చాలా సమస్యలు గుండా వెళ్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఓకే, దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సంస్థలో నా ఎద్దకు వచ్చేసేయండి, మీ భారం మీరు అనిపించొద్దు. ఏ సమయంలోనైనా, ఏ స్థితిలో మీరు ఆయన ఎద్దకు వచ్చి తోసివేయడు. కానీ ఈరోజు నువ్వు ప్రశ్నిస్తున్నాం కదా చాలామంది, ఎందుకని దేవుడు చేయట్లేదు, ఎందుకని దేవుడు ప్రార్థన ఆలకించట్లేదు? హార్డ్ లిమిట్ చేస్తే ఒక రోజంతా చేస్తారా? వారం రోజులు చేస్తారా? నెల రోజులు చేస్తారా? సంవత్సరం చేస్తారా? 5 సంవత్సరాలు చేస్తారా? దీనికే నువ్వు సిరాకు పడిపోతున్నావే, ప్రార్థనకు సమాధానం రావట్లేదు, నా జీవితం ఎందుకు ఇలాగైపోతుంది, ఎంతగా నేను దేవుని మహింపరుస్తున్నాను. విషయం గమనించాలి. ఇంత అథారిటీ మనకి ఎవరిచ్చారు? ఇంత అధికారం మనకి ఎవరిచ్చారు? కుమ్మరవాన్ని ఆ కుమ్మరి చేసినటువంటి పాత్ర తిరిగి ప్రశ్నిస్తుందా? సడన్గా నచ్చదు, దాన్ని మడిసి మళ్ళీ పక్కన పడేసి మట్టిలో పడేస్తాడు, దాన్ని పడేస్తాడు, మళ్ళీ మట్టి తీసుకుని చేస్తుంటుంటాడు. ఎప్పుడైనా కుమ్మరవాన్ని ఆ పాత్ర ఎందుకు నన్ను ఇలా చేసావు, ఎందుకు నువ్వు వంకర చేసావు, నన్ను మందికి పక్కనెట్టావు, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతుందా? కానీ మనిషి, దేవుడి చేతితో సృష్టించిన మనిషి దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
పిల్లలు గమనించాలి, నువ్వు ఏ వాక్యం ఉన్నా ఏం చేసినా నీ విశ్వాసంలో బలపడాలి, దేవునికి దగ్గర అవ్వాలి, నీ జీవితంలో అద్భుతం జరగాలి. ఇవేవి జరగట్లేదు అనుకోండి, నీలో ఉద్రేకం పెంచేస్తుంది, నీలో రోషం పెంచేస్తుంది, కానీ దానివల్ల దేవునికి నువ్వు దగ్గర అవ్వట్లేదు. దానివల్ల నీ జీవితంలో నెమ్మది పొందుకోవట్లేదు, ఏ విధమైన ఫలితాన్ని నువ్వు చూడట్లేదు. వింటున్నారా? ఏ విధమైన ఫలితాన్ని నువ్వు చూడట్లేదు. కానీ గమనించాలి, ఏ విధమైన ఫలితాన్ని నువ్వు చూడకపోగా గమనించాలి, ఇది ఏ విధమైన ఫలితాన్ని నువ్వు చూడకపోగా, దేవునికి దూరం అయిపోగా, నీలో ఉద్రేకం పెరిగిపోగా, దీనివల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఈరోజు చాలా వర్తమానాలు కానీ చాలామంది చెప్పేటువంటి మాటలు కానీ అలాగుంటాయన్నమాట. నీ జీవితంలో విశ్వాసం పెరగదు, రోషం పెరుగుతుంది. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? సమస్త మనుషులతో సఖ్యమైతే సమస్త మనుషులు సమాధానం ఉండమన్నాడు. ఎక్కడ వస్తుంది సమాధానం? ఇక్కడ గమనించాలి ప్రియులారా, తిరిగిపోవుట చేడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాడు. పౌలు గారు ఆశ్చర్యపోయాడంట. ఈ రోజున నిజంగా దేవుడు మన యొక్క భక్తి విధానాన్ని కానీ మన జీవితాన్ని కానీ చూసి ఎంత ఆశ్చర్యపోతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత ఆశ్చర్యపోతున్నాడో నీ యొక్క ఆలోచన విధానాన్ని చూసి, నువ్వు ప్రార్థించే విధానాన్ని చూసి, నువ్వు పలికే పలుకును బట్టి. ప్రార్థనలో చాలామంది ప్రశ్నిస్తుంటారు, దేవుడు దేవా ఎంతకాలం నేను ప్రార్థించాలి, దేవా ఎంతకాలం ఈ సమస్యలు, నాకు ఎంతకాలం ఈ ఇబ్బందులు. మరి సంతోషం వచ్చినప్పుడు అడిగారు ఎప్పుడన్నా, దేవా నాకు ఎంతకాలం ఈ సంతోషం, ఎంతకాలం నాకు ఈ సమృద్ధి. దేవుడు నిన్ను విస్తరింపజేసే కొలది ఒకరిని కలిమి విస్తరించిన వారిని జీవమునకు ఆధారం కాదంట. ప్రియులు గమనించాలి, నువ్వు అభివృద్ధి చెంది కొలది దేవుని పని అభివృద్ధి చెందటానికి నువ్వు సహాయపడాలి. నువ్వు అభివృద్ధి చెంది కొలది, హల్లెలూయా, మీరు విస్తరించిన కొలది, మీ సామర్థ్యం పెరిగే కొలది దేవుని స్తుతించడం పెరగాలి, దేవుని ఘనపరచడం పెరగాలి, దేవుని హత్తుకోవడం పెరగాలి. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కానీ మనిషి యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుందంటే 100% ఎక్కువ పర్సెంటేజ్ ఎలాగుంటుందంటే, మనుషుల యొక్క ఆలోచన విధానం ఏదో సమస్యతో దేవుడి దగ్గరికి వస్తారు. హాస్పిటల్కి అనారోగ్యంతో ఎందుకు వెళ్తాము? ఆరోగ్యం పొందుకోవడానికి వెళ్తాం. బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బులు పొందుకోవడానికి వెళ్తాం. మార్కెట్కి ఎందుకు వెళ్తాం? కూరగాయలు పొందుకోవడానికి, తెచ్చుకోవడానికి వెళ్తాం కదా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అలాగే బాత్రూమ్కి స్నానం చేయడానికి మనం ఎందుకు వెళ్తాం? మనలో ఉన్న మట్టి మళ్ళీ అంతా కడుక్కొని శుభ్రంగా బయటకు రావడానికి వస్తాం. సో ఇలాగ వెళ్ళిన మనిషి, వాష్రూమ్కి వెళ్ళిన మనిషి నీట్గా స్నానం చేసి మనలో ఉన్న చెమట కంపైతే అంతా విధులు పెట్టి ఫ్రెష్గా బయటకు వస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఆరోగ్యంగా బయటకు వస్తున్నాడు. బ్యాంక్కి వెళ్ళిన మనిషి డబ్బులతో వస్తున్నాడు. మరి దేవుని సందుకు వచ్చినటువంటి మనం ఏముంది? నాకు ఏ సమస్య లేదు అనుకుంటున్నావా? సమస్యలు ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తాం కాదు. హాస్పిటల్కి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వెళ్ళినట్టుగానే ఈరోజు సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని సందికి వెళ్తున్నారు. ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని సందికి వెళ్తున్నారు. బాధలు ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని సందికి వెళ్తున్నారు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుని సందికి వెళ్తున్నారు. అసలు దేవుడు నిన్ను సృష్టించింది నిరంతరం కూడా ఆయన స్తుతిస్తావని, ఆయన మహింపరుస్తావని, ఆయనతో స్నేహం చేస్తావని, ఆయనతో సమయం గడుపుతావని. ఇది అసలు కాన్సెప్టే లేదు ఇప్పుడు. మత్తయి సువార్తలో దేవుడు ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్తలారా నా ఎదుగు రండి. దూరం అయిపోయారు. అసలు దేవుని స్తుతించడానికి బదులు వాళ్ళు భారాలు పెంచేసుకున్నారు, బాధ్యతలు పెంచేసుకున్నారు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? సరేలే రండి, ఆ భారం అంతా తీసేస్తాను, అప్పుడే నన్ను స్తుతిస్తారేమో. దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు భారం మోయకూడదు, నువ్వు బంధకాల్లో ఉండకూడదు, నిన్ను విడిపించాలనుకున్నాడు. ఎందుకని విడిపించేది? పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా సమయంలో అక్కడ ఒకడు బెగ్గర ఉన్నాడంట. ఏమన్నా చేస్తావా, ఏమైనా అంటే మా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారులు వేస్తున్నావు, లేచిన్నాడు అని అంటే లేచి నడిచాడు. వాడు దిగ్గున లేచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఏంటంటే దిగ్గున లేచి, హల్లెలూయా. గమనించాలి ప్రియుల, దిగ్గున లేచాడంట వాడు. చాలా అద్భుతమైన విషయం అది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దిగ్గున లేచాడు, కానీ వాడు వెళ్ళిపోయాడా? దేవుని స్తుతించుచు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. దిగ్గున లేచి దేవుని స్తుతిస్తూ
దేవాలయానికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిపోలేదు, తల్లిదండ్రులకి వెళ్ళిపోలేదు, బంధువులు మిత్రులు స్నేహితులు వెతుక్కోలేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడంటే దేవుని మహింపరచడానికి నీ సమయాన్ని కేటాయించాలి, దేవుని గణపరచడానికి నీ సమయాన్ని కేటాయించాలి, దేవునికి దగ్గర అవడానికి సమయాన్ని కేటాయించాలి. దేవుడు నిన్ను సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడా, స్వస్థత ఇచ్చాడా, అభివృద్ధి ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా? నాకు ఒక సహోదరి ఫోన్ చేసి, బ్రదర్ ఇలా లేకుండా 3:30కి స్తుతించండి అని చెప్పాను, మీ లింక్ షేర్ చేశాను, స్తుతించడం ప్రారంభించారు, థ్యాంక్ యూ చెప్పడం ప్రారంభించారు, రావనుకున్నారు కానీ ఉద్యోగాలు వచ్చేసాయి. ఓ ప్రైజ్ గాడ్. తర్వాత వచ్చి సాక్ష్యం చెప్తానన్నారు, బాగానే ఉంది, ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు, ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు. కనీసం ఎవరైతే చెప్పిందో ఆవిడ ఫోన్ చేస్తుంటే కూడా ఎత్తట్లేదంట. చూసారా? దేవుడు ఉద్దేశం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం నువ్వు నమ్మకుంటే ప్రమోషన్ ఇస్తాడు, దాంట్లో నమ్మకుంటే లేపుతాడు, పైకి తీసుకెళ్ళిపోతాడు. నమ్మకమైన వానికి దేవుని మెండుగా 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 ఉంటాయంట. కానీ నువ్వేం చేస్తావు? ఒక్క దేవుని పొందుకుంటావు, అక్కడితోటి చాలు, జీవితం సెటిల్. ఎంత ఈజీగా ఎలా తప్పిపోతున్నారు, ఎంత ఈజీగా ఎలా దూరం అయిపోతున్నారు దేవునికి. వింటున్నారా? కాబట్టి దేవుడు నిన్ను దీవించేది ఎందుకు తెలుసా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసేది ఎందుకు తెలుసా? ఇంకా నువ్వు దేవునికి సమీపంగా ఉంటావని, ఇంకా దేవుని నువ్వు హత్తుకుంటావని. సింపుల్. మీరు ట్రైన్లో వెళ్తూ ఉన్నారు, మీ దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఒక చాక్లెట్ ప్యాకెట్ ఉంది. ముందుగానే నీకు పక్క సీట్లోనో ముందు సీట్లోనో ఒక చక్కటి క్యూట్గా స్మాల్ బేబీ ఉన్నదనుకోండి, ఏం చేస్తారు మీరు? బిస్కెట్ ఇస్తాను రా అంటాం. ఇవ్వాలంటే నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వలేవేంటి అక్కడ? కానీ ఉద్దేశం ఏంటి? ఆ పాప వస్తే చక్కగా బుగ్గలు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఎత్తుకొని హత్తుకుని నువ్వు సంతోషపడాలి, ఆ బిడ్డని ఎత్తుకోవాలి, ఆ బిడ్డని చక్కగా నువ్వు హత్తుకోవాలి, అది నీ ఉద్దేశం. కానీ మామూలుగా రాదు కాబట్టి చాక్లెట్ బిస్కెట్ ఇస్తున్నావు. ఆ పాప వచ్చింది నెమ్మదిగాను, నువ్వు ఇచ్చిన చాక్లెట్ తీసుకుంది, నువ్వు ఇచ్చిన బిస్కెట్ తీసుకుంది, టక్కుమని తిరిగి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. నీకు ఎలాగుంటుంది అప్పుడు? నువ్వు ఇచ్చిన చాక్లెట్ తీసుకుంది, బిస్కెట్ తీసుకుంది, కానీ వెంటనే తిరిగి పరుగు అలా సంకెక్కేసింది. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు అప్పుడు? సేమ్ ఇదే. ఈ లోకం సంకెక్కుతున్నారు మనుషులంతాను, ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన దీవెన తీసుకుంటారు, దేవుడిచ్చిన ఆరోగ్యం తీసుకుంటారు, దేవుడిచ్చిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఉద్యోగం, ప్రతిదీ దేవుడిచ్చిందే. అన్నీ తీసుకుంటారు, పరుగు మళ్ళీ లోకంలోకి, పరుగు మళ్ళీ లోకం సంకెక్కుతారు, వెళ్ళి లోకంలో జీవిస్తారు. వెళ్ళి మళ్ళీ కొంచెంసేపటికి కొంతసేపటికి ఏమవుతుందో తెలుసా? తీసుకున్న బిస్కెట్ అయిపోద్ది, తీసుకున్న చాక్లెట్ అయిపోద్ది, మళ్ళీ చూస్తుంది అనమాట ఆ పాప. ఎవరి వైపు? ఇందాక చాక్లెట్ ఇచ్చాడు ఆయన ఎక్కడున్నాడు? ఆ చాక్లెట్ ఉన్నని చెప్పి బిస్కెట్ అని చెప్పి చీకుతా ఎంజాయ్ చేసుకుంటుంటుంది. అది అయిపోయాక అప్పుడు మళ్ళీ చూస్తుంది అనమాట, ఎక్కడున్నాడు ఆయన బిస్కెట్ ఇచ్చిన ఆయన. మనుషుల తత్వం చెప్తున్నాను, విశ్వాసుల యొక్క లక్షణం చెప్తున్నాను నేను. ఈ వాక్యం ఇచ్చిన వారిలో చాలామంది యొక్క జీవితాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నాను నేను కదా. గతంలో అలా చేసినటువంటి వారే దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోయారు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు దేవుని హత్తుకుంటూ ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ ఎదుగుతుందంట. అప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? మంచి ప్రేమ కలిగినాడు కాబట్టి రా అని చెప్పి మళ్ళీ ఇస్తాడు. సేమ్ మళ్ళీ వస్తుంది, అలాగే మళ్ళీ తీసుకుంటుంది. ఈసారి అని వచ్చేది, ముద్దు పెడుతుంది, నాకు ఎత్తుకుంటాను హత్తుకుంటాను అని నేను అనుకుంటాడు. వచ్చినట్టే వచ్చి మళ్ళీ తీసుకుని మళ్ళీ పారిపోతాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు అలాగ ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళినట్టే వెళ్తున్నారు, దేవుని సందులో ఉన్నట్టే ఉంటున్నారు, దేవుని నామను మహింపరిచినట్టే మహింపరుస్తున్నారు, కానీ మళ్ళీ పరుగే. బ్రదర్ మరి మేము అలాగ, మాకు అలాంటిది ఏం లేదు, మేము దేవుని పట్టుకున్నాం, దేవుని దగ్గరే ఉన్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, కానీ మా మనసులో వేదన వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఎందుకు తెలుసా? ఎందుకంట నాకు చాలామంది పిల్లలు పుట్టాలని ప్రేయర్ చేసుకుంటారు, ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి మాట ఫస్ట్ ఏంటి తెలుసా? బ్రదర్, నాతోటి పెళ్ళైన అందరికీ పిల్లలు పుట్టేశారు. నెంబర్ 1. బ్రదర్, నా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చాలా హీనంగా చూస్తున్నారు. నెంబర్ 2, మా అత్తగారు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, మా ఆడబొడుచు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఎంతకాలం అయింది పెళ్ళయి, గుడ్రాలు, పిల్లలు కట్టలేదు. సో ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి నేను కన్సీవ్ అవ్వాలని ప్రేయర్ చేయండి. నేను పిల్లల కంటే కానీ వాళ్ళందరూ నోరు ముయించలేను, నేను పిల్లల కంటే కానీ వాళ్ళందరికీ సమాధానం చెప్పలేను, వీళ్ళందరికీ సమాధానం చెప్పలేక నాకు ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. నేను అడుగుతాను ప్రశ్న అనమాట, ఏంటంటే పిల్లల్ని ఎవరి కోసం కనేది ఇంతకని? వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు పుట్టారు కాబట్టి ఈమె కూడా పిల్ల కావాలి కాబట్టి అంటాం. వీళ్ళ అత్తగారు ఆడబడిసి వీళ్ళు గుడ్రాలు అంటున్నారు కాబట్టి ఆ నిందను తొలగించుకోవడం కోసం పిల్లలు.
సమాజం అంతా నిన్ను చిన్న చూపు చూస్తుంది కాబట్టి, సమాజం నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు కాబట్టి, సమాజంలో తలెత్తుకోవటానికి పిల్లలు. 100% వాస్తవం చెప్తున్నాను నేను. అంతేగాని వీళ్ళకి స్వతహాగా పిల్లల కనాలి, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం, దేవా నువ్వు నాకు బహుమానం ఇచ్చినందుకు వందనాలని దేవుని వైపు చూస్తున్నారా? లేదు. మనుషుల వైపు చూస్తూ మనుషుల యొక్క నిందను తొలగించుకోవటానికి, మనుషుల్లో సమాజంలో తలెత్తుకోవటానికి ఇది మంచి ఆలోచన అంటారా? 100% వాస్తవం ఇది. చూడండి, మీరు ఎవరన్నా, అంటే నేను ఊర్లో చూసిన మట్టికి చెప్తున్నాను, భర్త ఎవడని చనిపోయాడు అనుకోండి, వెళ్తారు భార్యలు. వెళ్ళిన తర్వాత భర్తను తీసుకొస్తారు ఇంటికి. ఆవిడ ఏడుపుని మీరు ఎప్పుడన్నా విన్నారా? భార్య ఏడుస్తుంది అనమాట. ఏమన్నా ఏడుస్తుంది తెలుసా? అయ్యో నా జీవితము, నా బతుకు, నీ దారి నువ్వు చూసుకున్నావు, నీ బలంగా నువ్వు వెళ్ళిపోయావు, మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నన్ను సమాజం ఏమంటుంది? నన్ను నలుగురు ఎలా చూస్తారు? నన్ను ఎందులో నువ్వు పిలవరు ఇప్పుడు? చూడండి, ఇక్కడ ఏడుపు ఏంటంట? చనిపోయిన ఆయన గురించి కాదు ఏడుపిది. వింటున్నారా? చనిపోయిన వ్యక్తి గురించి కాదు, మరి ఎవరి గురించి అంట? ఈవిడి గురించి. నా బతుకేంటి? నా జీవితం ఏంటి? నేను ఎలా బతకాలి? నేను ఎలా జీవించాలి? నాకు విలువేంటి? మన భక్తుల ప్రార్థన కూడా అలాగుంటాయి అన్నమాట. మన జీవితం యొక్క ఆలోచన విధానం కూడా అలా ఉంటుంది. మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. వింటున్నారా? బ్రదర్, మరి మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, నీతిగా ఉంటున్నాం, నిజాయితీగా ఉంటున్నాం, మాకెందుకు రావట్లేదు, మాకెందుకు జరగట్లేదు కార్యం, మా జీవితం మేము ఎందుకని పొందుకోవట్లేదు? ఇది పెద్ద ప్రశ్న అందరికీ. మీలో చాలామందికి ఉంటుంది కదా, బ్రదర్ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం లైవ్లో ఉంటూ ఉన్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, సాక్ష్యాలు అన్నీ వింటున్నాం, ఏది మిస్ అవ్వకుండా ఉంటున్నాం, మరి ఎందుకని మాకు కార్యం జరగట్లేదు అంటే, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడంట, నేను ఎవరితో మాట్లాడితే చెప్పని చాలా విషయాలు నాకు మంచిగా అనిపించింది, మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే, మీ ఇంట్లో చాలా పాలు ఉన్నాయి, వాటిని తోడేయాలి, అంటే పాలను పెరిగ్గా మార్చాలి. మంచిగా పాలు కాశారు, కానీ ఒక గిన్నెలో వేశారు. ఆ గిన్నె చూస్తే మలినం ఉంది, ఎక్కడో చిన్న మలినం ఉంది, ఎక్కడో చిన్న కర్రీ మరకుంది, ఏదో చిన్న లోపం ఉంది. ఇన్ని పాలు అందులేశారు, కానీ పెరుగు కావట్లేదు, అది విరిగిపోతుంది, పాడైపోతుంది, ఫలితం లేదు. నువ్వు అనుకున్న ఫలితం రావట్లేదు, అనుకోని ఫలితం వస్తుంది, పనికిరాని ఫలితం వస్తుంది, యూజ్లెస్ అయిపోతుంది, ఇన్ని పాలు వృధా అయిపోతున్నాయి. ఎస్, మీ జీవితంలో అయితే జరుగుతుంది. బ్రదర్, ఇన్ని పాలు కాశాను బ్రదర్, ఆ కంచంలో వేసాను, విరిగిపోయినాయి, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఇటు పెరుగు రాలేదు, అటు పాలు పోయాయి. అలాగే మీ జీవితాలు ఈ రోజున ఉన్నాయి. బ్రదర్, నేను ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను, 3 గంటలకి లేస్తున్నాను, 3:30 వరకు నేను స్తుతించుకుంటున్నాను, 5 వరకు ఈ ప్రార్థనలు ఉంటున్నాను, మళ్ళీ 5 నుంచి 4 వరకు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యాలు వింటున్నాను, ఇన్ని చేస్తున్నా కూడా నా జీవితంలో అద్భుతం ఎందుకు జరగట్లేదు? నేను ఎందుకని స్వతంత్రించుకోలేకపోతున్నాను? నేను చేసిన ప్రార్థన వృధా అయిపోతుంది, ఫలితం సరిగ్గా రావట్లేదు, ఎందుకు వచ్చింది నా బ్రతుకు అసలేని? ఇంకా నా జీవితం వివరత కలిగిపోయింది, దేవునికి దూరం అయిపోవాలనిపిస్తుంది, దేవుని విడిచిపెట్టేయాలనిపిస్తుంది అని మీలో చాలామంది ఈ రోజున నాతో మాట్లాడుతూ ఉన్నారు. వింటున్నారా? మీలో చాలామంది నాతో చెప్తూ ఉన్నారు. మరి ఏం చేద్దాం సొల్యూషను? గమనించవలసింది ఏంటంటే, పాలలో తప్పు లేదు, నువ్వు చేసిన పనిలో తప్పు లేదు, కానీ నీ పాత్ర లోపల ఏదో ఉంది, మలినం. ఆ పాత్రను ఏం చేయాలి? ముందు, అన్నిటికంటే ముందు పాత్రను క్లీన్ చేసుకోవాలి. ఆమేన్. పాలు వేడి చేస్తున్నావు, బాగానే ఉంది, పాలు మంచి పాలు తెచ్చావు, బాగానే ఉంది, ఫ్రెష్ పాలు తెచ్చావు, బాగానే ఉంది, హీట్ చేసావు, అంతా బాగానే ఉంది. ఇంత చేసిన పాలటికి ఏ పాత్రలు వేస్తున్నావు తెలుసా? మలినమైన పాత్రలు వేస్తూ ఉన్నావు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, బలిపీఠం ఎద్దుకు వెళ్ళినప్పుడు, ముందుగా నీ సహోదరుని మీద ఏమైనా ద్వేషము, అసూయ, కోపము ఏదైనా నీ హృదయంలో ఉంటే ముందు దాన్ని తొలగించుకో, ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, ముందు నీ హృదయాన్ని బాగు చేసుకో, అప్పుడు మాత్రమే దేవుని స్తుతించు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? అప్పుడు మాత్రమే దేవుని స్తుతించు, అప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేయి. లేకపోతే నీ హృదయం శుద్ధి లేకుండా చేసే ప్రార్థన మలినమైపోతుంది. నీ హృదయంలో మలినం ఉన్నప్పుడైతే ఎంత దాంట్లో వేసినా, మంచి పాలు వేసినా కూడా ఇరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి, ఫలితం శూన్యమైపోతుంది. అలాగే ఈరోజు మీలో చాలామందికి ఏమో తెలుసా, నీకు ఉద్యోగం రాలేదనే బాధ కంటే
నీ స్నేహితులందరికీ ఉద్యోగం వచ్చిందనే బాధ, మలినం లోపల ఉంది నీ హృదయంలోను. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా ఆ ఆ లోపం మలినం చేసేస్తుంది నీ ప్రార్థనని, నీ యొక్క విశ్వాసాన్ని, ప్రతి దాన్ని ఇలాగా మలినం చేసేస్తూ ఉంది. నేను 100% వాస్తవం చెప్తున్నాను. చాలామంది జీవితాలు ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి అద్దంలో చూసుకున్నట్టుగాను. ఎస్, 100% వాస్తవం. నీకు జాబ్ రాలేదనే బాధ కంటే ఏమవుతుందంట, నీ పక్క వాళ్ళందరికీ జాబ్ వచ్చేసింది అనే బాధ ఎక్కువ ఉంది. అది మలినమే, ద్వేషమే, అసూయే. నీకు వివాహం జరగలేదనేటువంటి బాధ కంటే నీ పక్క వాళ్ళందరికీ వివాహం జరిగిపోయిందనేటువంటి సమస్య ఎక్కువ ఉంది నీకు. నీకు ఆరోగ్యం లేదనేటువంటి బాధ కంటే, నీ అనారోగ్యం నుంచి బయటపడాలనే బాధ కంటే, నీ అనారోగ్యం నుంచి విడుదల పొందాలనేటువంటి ఆశ కంటే, ఎదుటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు అనేటువంటి బాధ నీకు. నీకు అనారోగ్యం ఉంది, దానికంటే నీకు బాధ ఏంటి తెలుసా? వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. హల్లెలూయా. గమనించాలి, నీకు సమస్య ఉంది, నీ సమస్య కంటే బాధ, నువ్వు సమస్యలో ఉన్నందుకు ఉందా కంటే బాధ కంటే, నువ్వు సమస్యల్లో ఉన్నావన్న బాధ కంటే ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారనే బాధ ఎక్కువ. వింటున్నారా? నీకు ఇల్లు లేదనే బాధ కంటే ఎదుటివారికి ఇల్లు ఉందన్న బాధ ఎక్కువ. నీకు కారు లేదనే బాధ కంటే ఎదుటివారు కారులో తిరుగుతున్న బాధ ఎక్కువ. హలో, వింటున్నారా? ఈ రోజున నీ ఆలోచన విధానం అంతా ఏమైపోయింది? మలినమైపోయింది. ద్వేషం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. తెలియకుండా ఏదో ఆలోచన చేస్తూ ఉన్నావు. మనస్సు వెళ్ళిన చోటకి మనిషి వెళ్తాడంట. నీ మనసు అంతా కూడా మలినంతో కూడిన ఆలోచనతో నింపబడ్డది. కాబట్టి నీ జీవితం మలినంగానే నడుస్తూ ఉంది. నీ జీవితం ఫలితం వైపు నడతలేదు, మలినం వైపు నడుస్తూ ఉంది. చూడండి, అదే చెప్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటున్నాడు. తిరిగిపోతూ ఉన్నారు, లోకం వైపు తిరిగిపోతున్నారు, ఆశల వైపు తిరిగిపోతున్నారు. ఇంక ఈ సమస్య నుంచి బయటపడాలని ఏం చేయాలి చెప్పండి? ఏ మంత్రం వేయాలో చెప్పండి? ఏది కట్టాలో చెప్పండి? కట్టేస్తున్నారు, మంత్రాలు వేసేస్తున్నారు అన్నీని. ఎందుకంటే వీళ్ళకి ఎలాగైతేనేంటి సమస్య పరిష్కరించబడాలి. ఏ దేవుడైతేనేంటి. ఇప్పుడు నీకు హార్ట్ పెయిన్ వస్తుంది, ఈ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన ఏం చదవడు? ఈ అంటే ఇయరు, ఎన్ అంటే నోసు, టీ అంటే త్రోటు. వీటికి మాత్రమే సంబంధించిన ఆయన. ఈయన దగ్గరికి నువ్వు హార్ట్ పేషెంట్ తీసుకెళ్తే ఆయన ఏం చేస్తాడు? వింటున్నారా? కాబట్టి ఈరోజు నీకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉంది. ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బలపరచబడుతున్నారా? జీవితంలో మరి ఆశీర్వాదం స్వతంత్రించుకుంటున్నారా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, mighty miracles in the name of Jesus. Holy Spirit of God, very powerful. ఇది చాలా శక్తివంతమైన వాక్యం. ఎందుకంటారా? ఎస్, మన హృదయ స్థితి బాగాలేనప్పుడు, కాబట్టి మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్తాడంట. నీ మనసు ఎక్కడికి వెళ్తుంది? ఇదే మలినం వైపు వెళ్తుంది. మలినం ఆలోచన మలినం, నీ ఆత్మీయత మలినం, నీ జీవితం అంతా కూడా మలినంతో కూడిపోయింది. ఏమీ సాధించలేకపోతున్నావు, ఏమీ పొందుకోలేకపోతున్నావు. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఏమీ సాధించలేకపోతున్నావు, ఏమీ పొందుకోలేకపోతున్నావు. నీ జీవితంలో ఏమీ జరగట్లేదు, ఏం పొందుకోవట్లేదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ఒకవేళ వాళ్ళని చూస్తే నీకు చేదనిపిస్తుందా? చూడటం మానేసాయి, పట్టించుకోవటం మానేసాయి. నీ 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 జీవితం నువ్వు చూసుకో. వింటున్నారా? చెడు చూపు చూసే కంటే చూడటం మానేయటం మంచిది. చెడు పనులు చేసే కంటే అసలు పని చేయటం మానేయటం మంచిది. వింటున్నారా? విషపు భోజనం చేసే కంటే భోంచేయటం మానేయటం మంచిది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటాక మిమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడ నాటాడు దేవుడు. ఒకవేళ ఇటువంటి స్వభావం ఉంటే ఏం చేయాలి బ్రదర్? సొల్యూషన్ దొరికేసింది. ఆ సమస్య గురించి నువ్వు ఆ విధంగా ఆలోచించినంత కాలం ఇప్పటికి బయటపడవు. నీకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలి, థ్యాంక్ యూ చేసి పిల్లలు ఇచ్చినందుకు వందలు, అయిపోయింది సొల్యూషన్.
అంతేగాని దీన్ని తిప్పి తిప్పి అదిగో నాకంటే వెనకాల పెళ్ళయింది ఆవిడ అప్పుడే కన్సీవ్ అయిపోయింది, ఇదిగో వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు, వాళ్ళ జీవితం అలాగుంది, వీళ్ళ జీవితం ఇలాగుంది, నేనే వాళ్ళకి పెళ్లి చేశాను, ఈరోజున వాళ్ళు నాకు పిల్లలు కనిస్తారు, అలాగైపోయారు, ఇదిగో నేనే వాళ్ళకి సహాయం చేశాను, ఈరోజున వాళ్ళు మాకంటే గొప్పవాళ్ళు అయిపోయారు, నేనే వాళ్ళు ఉద్యోగం పొంది కూడా సహాయం పడ్డాను, ఈరోజున వాళ్ళు ఇల్లు కొనేసుకున్నారు. చేదు వద్దు, సంతోషించు. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళు నాకంటే వెనకాల ఉద్యోగం వచ్చిన వీళ్ళు ఇచ్చేసేదేవా, వాళ్ళు ఇల్లు కొనుక్కునే సామర్థ్యం ఇచ్చేసావు, థ్యాంక్ యూ లార్డ్. సంతోషించు, ఎల్లప్పుడూ సంతోషించు, నిన్ను బట్టి సంతోషించు, ప్రభువుని బట్టి సంతోషించు, ఇతరులను బట్టి సంతోషించు, ఎదుటి వారి జీవితంలో జరుగుతున్న అద్భుతాలను బట్టి సంతోషించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేవారు కొందరున్నారు. మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు అంటాడొచ్చి సైతాన్ గాడు. లేకపోతే ఏదో మనిషి వచ్చి దేవుడు నమ్ముకున్నావు కదా, ఏం చేశాడు? ప్రవేశం అంటావు కదా, ఏం చేశాడు? 3 పూటల లైవ్లో ఉంటున్నావు కదా, ఏం పొందుకున్నావు? పొద్దుటి 3:30 వేస్తావు కదా, ఏమైంది? మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు ఫోన్ ఎట్టు కూర్చుంటావు, లైవ్లో కూర్చుంటావు, ప్రార్థనలు అంటావు, స్తుతులు అంటావు. ఏం చేశాడు దేవుడు కదా? అందరికీ ప్రశ్న. నీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఒక బిజినెస్ లాగా. బిజినెస్ అంటే ఏంటి? ఎంత పెట్టుబడి పెట్టాను, ఎంత లాభం, ఏది లాభం, ఏది నష్టపోయావు కదా. అలాగే ఇంత సమయం గడిపావు, ఏది ఫలితం ఏది? కానీ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, కానీ ఫలితం వెంటనే రావచ్చు, కొంతకాలం తర్వాత రావచ్చు. ఫలితం మాత్రం పక్కా. ఆమేన్, హల్లెలూయా. ఫలితం మాత్రం పక్కా వస్తుంది. నా జీవితంలో నేను చూశాను, యేసోబు జీవితంలో చూశాను. నేను 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. దానికి తేలిన ఫలితార్థం ఏంటి తెలుసా? ఫలితం మాత్రం పక్కా. నువ్వు అనుకున్నప్పుడు రాకపోవచ్చు, నువ్వు అనుకున్న విధంగా రాకపోవచ్చు. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఫలితం నువ్వు అనుకున్నట్టు రాకపోవచ్చు, నువ్వు అనుకున్న విధంగా రాకపోవచ్చు, నువ్వు అనుకున్న సమయానికి రాకపోవచ్చు, కానీ ఒకానొక రోజు ఒకానొక విధంగా 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైనడి ఆయన ఫలితం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యం దేవుడు ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఎవరి క్రియలు చెప్పిన వానికి జీతం నేను తీసుకుని వస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి క్రియలు చెప్పిన వానికి జీతం తెస్తాడంట. హల్లెలూయా. పని చేయనుడికి జీతం ఉంటుందా? చెప్పాలి. పని చేయనుడికి జీతం ఇస్తారా? ఎవడన్నా మీ ఇంటికి వచ్చి పని చేయబోతే జీతం ఇస్తారా? మీరు ఏదైనా పనిలోకి వెళ్ళి ఉద్యోగం సరిగ్గా చేయబోతే జీతం ఇస్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇస్తారా? ఇంపాసిబుల్, ఇవ్వరు. కానీ మనం మాత్రం దేవుని సంధిలో నాకు కావాలి, ఇవ్వాలి, కావాలి, అది చేయదేవా, ఇది చేయదేవా, ఇది ఇదేవా, అది ఇదేవా. ఏం పని చేసావు? ఏం ప్రార్థన చేసావు? ఏం ప్రభుని మహింపరిచావు? ప్రభు కోసం చేసింది ఏమన్నా ఉందా? ప్రభుతో ఎంత సమయం గడిపావు? హలే, ప్రభు వైపు ఎంతమంది నడిపించావు? నీ జీవితంలో జరిగిన అద్భుత కార్యాన్ని ఎంతమందికి చెప్పావు? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మరి మహోన్నత కార్యాన్ని వివరించావా? లేదు. ఇప్పుడు మనం తిన్న ఆహారం తెల్లవారేసరికి ఏమవుతుంది? డైజెషన్ అయిపోయి బహిర్భూమికి పోవాలి, బయటికి పోవాలి. లోపలే ఉన్నట్లయితే కంపు కొడుతుంది జీవితం. అలాగే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలన్నీ కూడా సాక్ష్యం రూపంలో బయటకు పోవాలి, సాక్ష్యం రూపంలో చెప్పేసుకోవాలి, దాచుకోవద్దు. లేకపోతే నీ జీవితం కంపు కొడుతుంది. సాక్ష్యం రూపంలో విసర్జించుకోవాలి, వాటిని సాక్ష్యం చెప్పి దేవుని మహింపరిచేసేయాలి, దాచుకోవద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, mighty miracles in the name of Jesus. Glory to God. Thank you Jesus. Hallelujah. Holy Spirit, వింటున్నారా? చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లుతున్నారని నేను నమ్ముచున్నాను. చాలా శక్తివంతమైన మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రోజున నీ జీవితం ఎలాగుంది? నీ ప్రయాణం ఎలాగుంది? నువ్వు చేస్తున్న ప్రతి పని ఎలా ఉన్నది? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, గమనించాలి. ఎదుటివారి మేలు కోరుకోండి ఎప్పుడు కూడా. ఎలాగ ఆలోచించాలి తెలిసే ఎదుటివారి విషయంలో అద్భుతం జరిగితేనే. ఓ, ఆమెకి ఉద్యోగం వచ్చిందంట కదా, థ్యాంక్ గాడ్, ఎస్ఐ నీకు వందనాలు, ఆమెకు ఉద్యోగం ఇచ్చావు, ఖచ్చితంగా నాకు ఇచ్చే దేవుడు నువ్వు. అందరికి ఉపకారు కదా, ఆమెకు చేసావంటే నాకు కూడా చేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా ఉద్యోగానికి ఆటంకం ఉన్న ప్రతి సమస్యని తొలగించి వేస్తున్నాను. ఆమేన్. నువ్వే తొలగించుకోవాలి అడ్డుబండలు. వర్షం వస్తుంటే నీ గొడుగు నువ్వు వేసుకోవాలి, పక్కడొచ్చేయడు. ఆకలేస్తుంటే నీ భోజనం నువ్వే తినాలి, అంతేగాని పక్కోడు తింటే నీ కడుపు నిండదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళ జీవితంలో అద్భుతం చేసావు, వారికి ఉద్యోగం ఇచ్చావు, వారికి గర్భఫలం ఇచ్చావు, వారి జీవితంలో అద్భుతం చేసావు. ఆమేన్. చూసా, ఎదుటి వాడికి ఉద్యోగం వచ్చిన దాన్ని బట్టి కూడా నువ్వు దేవుని మహింపరుస్తూ ఉన్నావు. వండర్ఫుల్. మొదటి సమయంలో 2:30 ఏమంటే తెలుసా, నన్ను గణపరచువారు నేను గణపరిచేస్తాను. ఆమేన్. నా జీవితంలో అదే జరిగింది. నా చుట్టుపక్కల అందరికి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు, నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేవుడు నమ్మదగిన వాడు. ఓ థ్యాంక్ గాడ్, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ గాడ్, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ గాడ్, వాళ్ళు సెటిల్ చేసావు. అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వలేదు. మీకు ఏం తెలుసు బ్రదర్ ఈ బాధలు నేను అనుకుంటారా? ఎస్, నేను అనుభవించాను. పెళ్ళి అవ్వలేని బాధ ఎలా ఉంటుందో అనిపించాను, నిరుద్యోగ సమస్య ఎలా ఉంటుందో అనిపించాను. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, వీళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, వీళ్ళని వాడుకుంటున్నావు. ఎందుకంటే నేను నిన్ను నమ్ముకున్నాను. నాకు తెలుసు ఒకనొక రోజు నన్ను ఊహించిన రీతిలో, ఊహకందని రీతిలో వీరందరికంటే ఉన్నతమైన స్థితిలో నన్ను పెడతావు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ నో. ఎందుకంటే నేను నమ్మదగిన వాడిని కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానాన్ని పట్టుకుంటారు కానీ వాగ్దానం చేసిన వాడిని పట్టుకోరు చాలామంది. హల్లెలూయా. ఇంటి నిండా వాగ్దానాలు ఉంటాయి కానీ వాగ్దానం చేసిన దేవుడు ఉండరు నీ ఇంట్లోను, నీ గృహంలోను, నీ హృదయంలోను. చెత్త. నీ దస్తావేజులంతా నీ పేరున ఉంటాయి, నీ నిర్ణయాలన్నీ నీ పేరున ఉంటాయి. రాసేసేయి దేవునికి. ఈరోజు వర్తమానమైన ఉంటాయి. నీ యొక్క ఇంటి దస్తావేజులు అనగా నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క హృదయము అంతా కూడా దేవుని పేరున చేసేసేయి, దేవుని అధికారం చేసేసేయి. హల్లెలూయా. ఆయన ఏలుబడి చేయని, ఆయన గృహ యజమానిగా చేసేసేయి. ఆయన అండర్లోకి నువ్వు వచ్చేసేయి. అద్భుతంగా ఉంటుంది నీ గృహం, నీట్గా ఉంటుంది, డస్ట్ పట్టదు, చెత్త పట్టదు, దుమ్ము రాదు, పాడవదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఖచ్చితంగా వినాలి ప్రియులారా. ఇటువంటి వాక్యాలు వినటం ద్వారా నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకుంటావు, దేవునికి దగ్గర అవుతావు, దేవుని మహింపరుస్తావు, దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావో నీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, నీ కుటుంబం లైఫ్ బాగుంటుంది, నీ ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో నీకు సమస్యలు వస్తాయి కానీ వాటిని ఎలా జయించాలో నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. వాటి నుంచి బయటపడేలా చేసి నిన్ను మళ్ళీ ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతా ఉంటుంటాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి అనుభవించడం నేర్చుకోవాలి మీరు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా, బాధ వచ్చిందా, బలహీనత వచ్చిందా, మానసిక ఒత్తిడి, కురుంగుదాలు వచ్చిందా, ఇంకా ఎక్కువ దేవుని స్తుతించు. మనుషులకు దూరం అయిపో, దేవునికి దగ్గర అయిపో. ఇదే వచ్చిన సమస్య. నీకు సమస్య వచ్చి కొలిది ఏమవుతుంది తెలుసా? దేవుని విడిచిపెట్టేస్తారు, దేవునికి దూరం అయిపోతారు, మనుషులకు దగ్గర అయిపోతారు. ఈ మనిషి ఏం చెప్తాడు, ఆ మనిషి ఏం చెప్తాడు. 100 మనుషులు 100 సలహాలు ఇస్తారు. ఏ సలహాలు తీసుకోవాలో తెలియక ఏదో సలహా తీసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వారు మీలో చాలామంది ఉన్నారు. దేవుడు నమ్మదగినవాడు, యేసయ్య నమ్మదగినవాడు, గొప్ప దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి నీ జీవితంలో నాకేం లేవు బ్రదర్, సమస్యలు ఏమి లేదులేండి. మా పిల్లకి పెళ్ళి అయిపోయింది, మా కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇంకేముంది, మా పిల్లడికి ఉద్యోగం వచ్చేసింది, అంత సెటిల్ అయిపోయింది, బాగానే ఉన్నాం. అన్నీ సెటిల్ అయిపోతే ఇంకా ఇక్కడ సెటిల్ అవ్వు. నువ్వు దేవుని సంధిలో సెటిల్ అవ్వు, ప్రార్థించడంలో సెటిల్ అవ్వు, ప్రభుని మహింపరచడంలో సెటిల్ అవ్వు. బాధ్యతలను తీరిపోతాయి, ఇంకా దేవునికి దగ్గర అవ్వు. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? నా కొడుకు జాబ్ రావాలి, రోజు ప్రేయర్, 3:30 ప్రేయర్లో ఉంటారు. నా కూతురికి పెళ్ళి అవ్వాలి, రోజు ఉంటారు.
ఆ? మా నాన్నమ్మకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, మా నాన్నకు బాగలేదు అని రోజు ప్రేయర్లో ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఏదైతే అడిగారో అది నెరవేర్చేస్తాడు దేవుడు, మన దేవుడు. నీ కొడుకు ఉద్యోగం వచ్చేది, నీ కూతురికి పెళ్ళి అయిపోతుంది, నీ తల్లికి బాగుపడిపోతుంది, నీ జీవితంలో ఆ కోర్టు కేసు కొట్టివేయబడుతుంది, నీ పొలం విడిపించబడుతుంది, నీకు రావాల్సింది వచ్చేలాగా ఇవన్నీ నెరవేర్చబడిపోతాయి. కానీ నువ్వు మాత్రం నీ కోరిక నెరవేర్చుకోవు. దేవా, నేను నీ సేవ చేసేస్తాను, నీ పరిచయలో వాడబడిపోతాను, ఎక్కడ ఉన్నా సరే. కరోనా వైరస్ టైంలో అందరు ప్రాణం బతికితే బాను, బతికావంటే ప్రభు నీకోసమే, నీ సేవ చేసేస్తాను. ఎంత ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎంతమంది తీసుకున్నారో ఒక్కరు కూడా నిలబెట్టుకోవట్లేదు. చూసారా, ఒక్కరు కూడా దాన్ని మర్చిపోయారు అందరూ కూడా. అసలు ఇలా మట్టి మాట అన్నాం అనే విషయమే తెలియదు చాలామందికి, సెన్స్లో లేదు. ఒకసారి గిల్లి చూసుకోండి, 2020లో మీరు ఏమన్నారో, 2020లో మీ నిర్ణయం ఏంటో గిల్లి చూసుకోండి ఒకసారి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ఈ హార్ట్లో పరిశీలన చేసుకోండి ఒకసారి. నా మనసా ఏంటి, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మర్చిపోవద్దు, ఆయన స్తుతించు అని చెప్పండి మీ ప్రాణంతో. ఎటువంటి జీవితాలు జీవించారు, ఎటువంటి తీర్మానాలు చేసుకున్నారు, మర్చిపోయారన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డెడికేట్ చేసుకోండి దేవునికి, డెడికేట్ చేసుకున్న ప్రతిరోజు ఈ సమయం నేను ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంటాను అంతే. నువ్వు 2 గంటలు పడుకున్నా సరే 3:30కి లేచి దేవుని సందులో ఉంటాను తీర్మానం చేసుకో. దేవుడు అంత కఠినడా? ఇది దేవుడి కోసం కాదు నిర్ణయం, ఇది నీ కోసం. హల్లెలూయా, వింటున్నారా? ఇది దేవుడి కోసం కాదు. నీకు ఆల్రెడీ ఒక డ్రెస్ కుట్టేసి ఉంచారు అక్కడ, కానీ నువ్వు లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా సైజు 39, నేను 39తో ఒక 5-6 షర్ట్లు కొని ఇంట్లో పెట్టుకున్నాను. కానీ ఈ లోపల నాకు ఎవరో ఏదో అన్నారని స్ట్రెస్ ఎక్కువైపోయి తిండి ఎక్కువ తినేసి లావ్ అయిపోయాను. నేను 40-41కి వచ్చేసింది నా సైజు. ఇప్పుడు 39 అక్కడ ఉంది, 40 ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఏం చేస్తాం? డ్రెస్ సైజు మారుస్తామా? డ్రెస్ సైజు మార్చకలేదు, ఇంకా సింప్ వేసుకోవాలి తప్ప. అది మరి ఏం చేయాలి? నన్ను నేను తగ్గించుకుని, నన్ను నేను కరెక్ట్ చేసుకుని, దానికి తగిన విధంగా నన్ను నేను మలుచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తగ్గించుకోవాలి. అప్పుడు అది ఫిట్ అవుతుంది నాకు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమైందా? ఆశీర్వాదం దేవుడు నీకు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేశాడు. హల్లెలూయా. నీకోసం ఉద్యోగం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టేశాడు, నీకు భర్తను డిజైన్ చేసి పెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఉద్యోగం డిజైన్ చేయబడింది, నీకు భర్త డిజైన్ చేయబడ్డాడు. లేకపోతే నీ జీవితంలో ఏదైతే అద్భుతం ఎదురుస్తున్నావో అది ఆల్రెడీ డిజైన్డ్, ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్. నువ్వు దానికి తగిన విధంగా ఉంటే దాన్ని నువ్వు ధరించుకోగలుగుతావు, పొందుకోగలుగుతావు, రిసీవ్ చేసుకోగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ మరి స్వతంత్రించుకుందరు గాక. కాబట్టి పౌలు గారే ఆశ్చర్యపోయాడంట, పౌలు గారే ఆశ్చర్యమవుతున్నాడంట. ఎలాగ మళ్ళీపోతున్నారు జనాలు? ఇంత వాక్యం తెలిసి, ఇంత సత్యం తెలిసి దేవునికి దూరం ఎలాగవుతున్నారు, దేవుని ప్రార్థించకుండా ఎలాగుంటున్నారు, ప్రభు సన్నిధిలో గడపకుండా ఎలాగుంటున్నారు. గతంలో ఇంత ఆసక్తిగా వచ్చినటువంటి జనాలందరూ ఏమైపోయారు? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది అసలు. ఒకనొక టైంలో అయితే అసలు జనాలు ఎట్లా అంటే నెమ్మదిగా 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 ఏంటంట, వాళ్ళ ప్రయారిటీ తగ్గుతుంది అనమాట, ప్రయారిటీ మారుతుంది అనమాట. హల్లెలూయా. చూసారా, మనిషి ఏంటంటే తనకు నచ్చిన విధంగానే ఉండాలి. వింటున్నారా? ఇప్పుడు ఒక వాక్యం కూడా ఎలా ఉండాలి? వాళ్ళకి నచ్చిన విధంగానే చెప్పాలి. హల్లెలూయా. మనసును మార్చి నూతన ఒకటి వల్ల దేవుని కార్యం చూస్తారు, మనసు మార్చుకోరు. ఎప్పుడేంటి తెలుసా? ఎవరో మా కొరకు ప్రార్థన చేయాలి, సేవకుడికి మా సమస్య అంతా మేము చెప్పుకోవాలి, ఆయన వినాలి, దాన్ని బట్టి ప్రార్థన చేయాలి, అంతే. కార్యం జరిగిందా జరగలేదా అనవసరం. సాటిస్ఫాక్షన్. ఈరోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మీ సమస్యలు నాకు పెట్టండి, మీ సమస్యను వెంటనే చదువు ప్రార్థన చేస్తానంటే కొన్ని వేలు లక్షల మంది వచ్చేస్తారు లైవ్లోకి. ఇంక ఈ సమస్యలు తరగవు, ఇంతకని తరగవు వరగవు. చెప్పండి సువార్తమ్మ గారు, ఏంటి మీ సమస్య అంటే, అయ్యా నా మనవడికి ఇలాగున్నది, మా ఆయనకి అలాగున్నది, మా ఇంట్లో అప్పుల సమస్యలు ఉన్నాయి అంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ బిడ్డ అప్పు తీర్చు, ఈ సమస్య నుంచి విడిపించు అంటే అంతే. ఆవిడికి ఎంత సంతోషమో, అయ్యగారు ప్రార్థన చేశారు నా కోసం. అసలు సత్యం ఏంటి? అక్కడ నీకున్న ప్రతి సమస్యకి వేసి వెలచెల్లించి అక్కడ పెట్టేస్తే దాన్ని స్వతంత్రించుకోవడం మానేసి ఆల్రెడీ సిద్ధం చేసి దేవుడు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ధనవంతుడైన దరిద్రికి లోకానికి వచ్చి ఆయన దరిద్రం వల్ల నువ్వు ధనవంతులు కావాలని చెప్పి వాగ్దానం చేసి సమకూర్చి క్రీస్తు చేసి మహిమేశ్వరం నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది అనేటువంటి వాగ్దానం అక్కడ పెట్టేస్తే దాన్ని స్వతంత్రించుకోవడం మానేసేసి ఇంకానంట హించలంట ప్రార్థన చేయండి, మా సమస్యను ఎత్తుబట్టి చేయండి, మీ అనుదిన ప్రార్థనలో చేయండి, ప్రతిరోజు ప్రార్థనలో చేయండి, ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తాను, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాస్తవానికి నీ సమస్యకు పరిష్కారం ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడు, నీకున్న సమస్యను ఆల్రెడీ పరిష్కరించేశాడు.
అయిపోయింది, ఇంకా సత్యం తెలిస్తే అయిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏమో ఇది సత్యం. కానీ మనకేంటి తెలుసా, మొత్తం జనం అంతా కలిపి ఎక్కడుంటారో తెలుసా, అది అయ్యగారి దగ్గరికి వెళ్తే చేసి ప్రార్థన చేస్తాడు, అయ్యగారు మా పేరు పెట్టి ప్రార్థన చేస్తాడు, మా కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థన చేస్తాడు. మంచిది. ఎలా ఉంది మరి మీ కుటుంబం? 10 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అంతే కదా. ఇప్పుడు పాలు తాగేవాళ్ళు ఏం చేస్తారు? పాకేవాళ్ళు పాలు తాగుతారు, పాలు తాగేవాళ్ళు ఎప్పుడు పాకుతూనే ఉంటారు. కాబట్టి ఇదేంటి పాలు తాగే స్టేజ్ అనమాట. ఇంకా ఎప్పుడు అక్కడే ఉండిపోవాలనుకుంటాం మనం. మన కోసం ఎవరో ప్రార్థన చేయాలి, అంతే కదా. అమ్మ ఎప్పుడు భోజనం చేయనిపిస్తుంది నీకు? అమ్మ గోరుముద్దలు ఎప్పుడు నీకు పనిచేస్తాయి? నువ్వు పాకే టైంలోను. నీకు పెళ్ళి అయ్యి కూడా అమ్మ గోరుముద్దలు పెడతాదా? చూసారా? అంటే క్రైస్తవులు ఎక్కడున్నారో పాలు తాగే స్థితిలో ఉండిపోయారు. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారా, నాకు ఎవరు సహాయం చేస్తారా అంటే, అమ్మ ఆకలేస్తుంది నాకు అని ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. ఏడుపు తప్ప ఏమి రాదు. ఈరోజు క్రైస్తవ లోకమంతా అదే, ఏడుపు 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 తప్ప ఏమి లేదు. ఎందుకంటే నా సమస్య, నా బాధ. ఆ పిల్లోడికి ఆకలిస్తే ఏడవడం తప్ప ఏం తెలియదు. అప్పుడు అమ్మ వచ్చి పాలు ఇవ్వటము, ఇంకొంచెం పెద్దోడైతే ఆ పెరుగన్న మీద పెడతాం, అంతే. అంతకు మించి అడిగి ఏమీ తెలియదు. ఈరోజు నువ్వు ఇంత ఎదిగావు, ఇంత వచ్చింది, నీకు అన్నం ఎక్కడుండో తెలుసు, కంచం ఎక్కడుండో తెలుసు, పెట్టుకోవడం తెలుసు, తినటం తెలుసు. నువ్వు ఆకలి నువ్వు తీర్చుకోవాలి, నీ బాధ్యత ఇది. ఇప్పుడు ఏడుస్తా కూర్చుంటే, ఇప్పుడు నాకు ఆకలేస్తుందని చెప్పి నేను ఏడుస్తా కూర్చున్నాను అనుకోండి, ఎవరన్నా మీట్ అవుతూ కూర్చుని ఏంటి పాస్టర్ గారు ఏడుస్తున్నారంటే, ఆకలేస్తుందండి. మరి సిస్టర్ లేరా, ఆ పిల్లల్ని స్కూల్ తీసుకురాటకి వెళ్ళిందండి. మరి ఆకలిస్తే అన్నం పెట్టి తినొచ్చు కదా, అక్కడే ఉన్నది కదా డైనింగ్ టేబుల్ మీద అంటారు లేదా? ఈయనేంటి ఇంత వయసు వచ్చింది ఆకలిగా ఏడుస్తున్నాడు అనుకుంటారు లేదా? ఐ ఓపెనింగ్ మెసేజ్, మీ కళ్ళు తెరించబడేటువంటి మెసేజ్ ఇది. చాలామందికి అది నచ్చదు. అందుకనే ప్రార్థన చేయమండి, చేయడినా నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలంటాడు. ఇది అర్థం ఎంతకని అంటే, నిన్ను చిన్నపిల్లడిగా చూడకూడదు. నువ్వు మెచ్యూర్ అయ్యావు, నువ్వు అభివృద్ధి చెందావు. హల్లెలూయా. నువ్వు వివాహానికి సిద్ధపడిన వధువు సంఘానవే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పుట్టినటువంటి వ్యక్తి కాదు, నువ్వు వధువు సంఘానికి. ఆమేన్. ఇంకా నువ్వు పాలు తాగే వయసులో లేవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సరే బ్రదర్, మేము పాలు తాగే స్థితిలోనే ఉన్నాం, మేము పాలు తాగే క్రైస్తవులమే, మేము చిన్నోళ్ళమే. ఉంటారు కొంతమంది అప్పుడప్పుడే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియనటువంటి వారు ఉంటారు. నేను ప్రార్థన చేయనని చెప్పట్లేదు, చాలామంది చేస్తుంటాను, రోజు చాలామంది చేస్తుంటుంటాను. నేను కొంచెం ఎంకరేజ్ చేసి బలపరిచి చేస్తుంటుంటాం. అంటే ఎప్పుడు ఇలాగే ఆధారపడకూడదు. నువ్వు ఆలోచించాలి, మెచ్యూర్డ్ అవ్వాలి, నీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సత్యాన్ని గ్రహిస్తున్నారా? నేను చెప్తున్నది సత్యమేనా? నేను చెప్తున్న దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? వాక్యానికి అనుకూలంగా ఉన్నదా? వేరే సంఘస్థులా మీరు ఉన్నారా? పరిశీలన చేస్తున్నారా? ఇది కరెక్టేనా, ఇది నిజమేనా? పౌలు గారు అంటాడు, మిమ్మల్ని పాలతో పెంచుతున్నాను. పాలతోటే మిమ్మల్ని పెంచుతున్నాను, వాక్యం అనే పాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఇంకా మీరు పాలు తాగే క్రైస్తవులుగా ఉన్నారా, పసిపిల్లలుగా ఉన్నారా, పాకేటువంటి వారిగా ఉన్నారా, ఇంకా పాకుతూ ఉన్నారా, దేకుతూ ఉన్నారా, సతికిలు పడిపోయి ఉన్నారా? హలో, మేల్కొనండి, మేల్కొనండి. నీ వయసును గుర్తించు, నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ కోసం ప్రార్థన చేయమంటాం కాదు, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టి 10 మంది కోసం. ఆమేన్. యోబు శ్రమల్లో పెంట మీద ఏం చేశాడు తెలుసా? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, స్నేహితులను దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులు గమనించాలి, మనసు రిచ్ అయితే మనిషి రిచ్ అయిపోతాడు. నీ మనసు రిచ్గా ఆలోచించాలి, నీ ఆలోచన విధానం రిచ్గా ఉండాలి, నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు. హల్లెలూయా. చూసారా ఎక్కడున్నాడో యోబు గారు? పెంట మీద ఉన్నాడు, తన స్నేహితులను ఆశీర్వదిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి నీ మనసు రిచ్ అయితే మనిషి రిచ్ అవుతావు, నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి రిచ్గా థింక్ చేయండి, మంచిగా థింక్ చేయండి, అటు ఇటు గందరగోళంలోకి వెళ్ళకండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. బలపరచబడారా? ఈ వాక్యపు వెలుగులో మీరంతా కూడా వర్ధిల్తో ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.